చిల్డ్రన్స్ డే అంటే ఏంటి? ఎందుకు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఈ డ్రెస్ ఎవరిది? ఈ గెటప్ ఎవరిది? కదా, ఆయన బర్త్డే కాబట్టి మనం చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అవునా? సరే, మీకోసం ఒక షో. సో అన్ఫార్చునేట్లీ మనకి మిక్కీ మౌస్ రాలేదు, వాళ్ళ ఫ్రెండ్ని పంపించింది. ఓకేనా? వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడదాం. అయితే నేను మాట్లాడుతున్నాను కదా, ఈ మాటలని నా చేతిలో పట్టేసుకుంటాను నేను. చూసేలోగా ఇక్కడ ఉందా? ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను, ఈ చేతికి ఇచ్చేస్తాను ఈ మాటలు. చూడండి, చేతిలో తెలుపు, చేతిలో తెలుపు. నా చేతికి కూడా మాటలు ఇచ్చి, చేతికి కూడా మాటలు ఇచ్చేసావా? వచ్చింది, చేతికి మాటలు వచ్చేసినాయి. సరిగ్గా మాట్లాడు, చేతితో మొత్తం శుభ్రంగా మాట్లాడు. మాకు చేతికి మాటలు వచ్చేసినాయి. ఈ చేసుకున్న మాటలని మన ఫ్రెండ్కి ఇచ్చేద్దాం. ఓకేనా? నా ఫ్రెండ్కి ఇచ్చి నా ఫ్రెండ్కి తీసుకొస్తాను. ఓకే, ఈ చేసుకున్న మాటలని నా ఫ్రెండ్కి ఇచ్చేస్తాను. నా ఫ్రెండ్ బాగున్నాడా? గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్తాడు. చాలా ఉందన్న, అన్న సిగ్గేస్తుంది. సిగ్గేస్తుంది, మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పు. నాకు సిగ్గేస్తుంది, చాలా సిగ్గేస్తుంది. నేనేం చేయాలి? ఏం చేయగలమ్మా, అక్కడ చాలా మంది ఉన్నారు కదా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అని చెప్పు, లేకపోతే గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ చెప్పు. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, బాయ్స్ అండ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పారా? వాళ్ళకి దేనికి వచ్చాను తెలుసా? టీచర్స్ డే. టీచర్స్ డే కాదమ్మా, వాళ్ళు దేనికి వచ్చాను చెప్పండి. కాదు, టీచర్స్ డే. నేటి ఆలలే రేపటి హోరలు, ఎవరి చిల్డ్రన్ రేపటి టీచర్. అలా కదా, రేపటి టీచర్స్ అంటే టీచర్స్ డే అని చెప్తున్నాడు. అలా కాదమ్మా, చిల్డ్రన్స్ డే అంటే చిల్డ్రన్స్ డే అనే చెప్పాలి, అలా చెప్పకూడదు. నా ఇష్టం రా, నీకెందుకు? అందరూ ఉన్నారు కదా, అంటూ అంటారు. అవే కదా, నేను నిన్నగా తిడుతున్నాను, వాళ్ళే అంటున్నారు. తప్పు, అలా తిట్టొచ్చే పెద్దోళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనం. అయితే సరే, సారీ, ఇంటికి వెళ్ళక తిడతాంలే. ఇంటికి వెళ్ళక తిట్టడం గురించి చదువుతుంది చెప్పుకోవాలైతే పడుతాం. అయితే స్టేజ్ ఎక్కాక నువ్వేం చేస్తావు వాళ్ళ గురించి? స్టేజ్ ఎక్కాక నువ్వేం చేస్తావు వాళ్ళ గురించి? ఏదో సరదాగా కవర్లు ఇద్దాం అనుకుంటున్నాను. కవర్లు ఎవరితో ఇస్తావు? అందులో అక్కడ చాలా మంది హెల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరితో ఇస్తాను నేను. వాళ్ళందరితో కవర్లు చెప్తావా? సరే, ఇప్పుడు మనం స్కూల్కి వచ్చాం కదా, ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తాను. ఏం క్వశ్చన్? టీచర్స్ గొప్ప, ఇంట్లో అమ్మ గొప్ప? టీచర్స్ గొప్ప, అమ్మ గొప్ప? టీచర్స్ కదా, చాలా స్మార్ట్ మీరు, అంత స్మార్ట్. మన స్కూల్ పేరు కూడా పర్ఫెక్ట్ సార్, ఇట్స్ ప్రూవ్డ్. సో టీచర్స్ ఎందుకు గొప్ప అమ్మా? నువ్వు చెప్పు, టీచర్స్ గొప్ప, అమ్మ గొప్ప? కదా, టీచర్సే గొప్ప. ఎందుకని? అమ్మ పడు, అమ్మ అడుగు పెడితే ఒకళ్ళే పడుకుంటారు, టీచర్స్ లెసన్ చెప్తే అందరూ పడుకుంటారు. అనుకోదమ్మా, టీచర్స్ పడుకోబెట్టారు, లెసన్స్ టీచ్ చేస్తారు. టీచర్స్ చెప్తే మీరు పడుకుంటారా? అవును కదా, వీళ్ళు పడుకుంటారా అన్నారు. ఏదో పడుకోరమ్మా, అలాగే చెప్తారు. అసలు అలా అనుకోరు, వీళ్ళందరూ గుడ్ స్టూడెంట్స్. ఎల్కేజీ మనకి ప్రీ స్కూల్ నుంచి 4th క్లాస్ వరకు ఉందండి. వాళ్ళందరూ కూడా స్మార్ట్. చూసి ఎంత స్మార్ట్గా ఆన్సర్స్ చెప్తున్నారు అసలు. అవును, సరే. ఇప్పుడు నువ్వు ఇంటెలిజెంట్, వాళ్ళు ఇంటెలిజెంట్? మేము అందరూ ఇంటెలిజెంట్. నేను తప్పని నేను పక్కన పెట్టి, నేను వేస్తే నాకు తెలుస్తుంది. కానీ వాళ్ళు బాగా స్మార్ట్ ఉంటారు, నువ్వు బాగా స్మార్ట్ ఉంటావు. మేము అందరూ స్మార్ట్ కదా, అవునా కదా? అయితే అటు కొట్టండి. నేను కొట్టమన్నా కొట్టాడు, నువ్వు కొడుకు. నేను కొట్టమన్నా కొడతారా? నేను కొట్టమన్నా కొడతారు. లేదు, కొట్టరు. కొట్టకండి చిల్డ్రన్, ఓకే? ఆడు చెప్తే కొట్టకండి, నేను చెప్తేనే కొట్టండి. ఏదో మొక్కలు చెప్పట్లు కొట్టిన నా గురించి అమ్మ కొట్టారు చూసావా?
వాళ్ళకి హోల్ ఏడుస్తామని నేను చెప్పాను కాదు, నేను చెప్పాను కాబట్టి కొట్టారు. సరే, ఇప్పుడు మనకి తెలుగులో సామెతలు ఉన్నాయి కదా, నారు పోసిన వారి నీరు పోయాలని. దానికి ఏదో ఎగ్జాంపుల్ చెప్పు, వీళ్ళు చెప్పరు అటువంటి. నేను లేదు నేను చెప్పాను. ఏంటది? నారు పోసిన వాళ్ళే నీరు పోయడానికి ఎగ్జామ్స్, చదువు చెప్పిన వాళ్ళే ఎగ్జామ్స్ రాయాలి. చెప్పకూడదమ్మా, రేపటి నుంచి అలాగే అడుగుతారు వాళ్ళు. వీళ్ళు గుడ్ స్టూడెంట్స్, మీకులా కాదు, వాళ్ళే రాస్తారు ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ మీరు రాస్తారా, టీచర్స్ రాస్తారా? ఓకే, కాపీ కొడతారా, కాపీ కొట్టకూడదా? దే ఆర్ వెరీ గుడ్. వాళ్ళంతా నాకులాగా రాస్తావే కదా. నువ్వు మాట్లాడితే నన్ను అవమానించుకో, తప్పు. సరే, ఇప్పుడు నీకు ఇంగ్లీష్ వచ్చా, తెలుగు బాగా వచ్చా? నాకు అన్ని ఆశలు వచ్చావు. కిలికిలి కూడా వచ్చా, కిలికిలి కూడా వచ్చా. కిలికిలికి రాజమౌళికి నువ్వే చెప్పవా? అవును, నేనే చెప్పాను. సరే, అది తర్వాత చూద్దాం. కానీ ఇంగ్లీష్లో సరే, దానికన్నా ముందరా ఇప్పుడు మనకి ఇయర్ ఉంది కదా, సంవత్సరం. సంవత్సరానికి ఎన్ని రాత్రులు ఉంటాయి? సంవత్సరానిక రాత్రులా? మీకు తెలీదా? మీకు తెలుసా సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయో? ఎన్ని ఉంటాయి? ఫోర్త్ క్లాస్ అబ్బాయి ఎవరున్నారండి? ఫోర్త్ క్లాస్ అబ్బాయి అమ్మాయి కానీ ఎవరున్నారండి? ఇలా ఒకసారి సుందర్ 365 సుందర్ అన్నవా? ఇలా నీ పేరేంటి? రాజా సుందర్. మరి దీని పేరేంటండి? దీని పేరేంటి? నీ పేరేంటి? నేను చెప్పాను. నేను ఎందుకు చెప్పాలి నీకు? నేను చెప్పానండి. చెప్పు, నేను చెప్పాను కదా, చెప్పాను. నేను చెప్పాను కదా, నువ్వు చెప్పు. నేనే రాజా కింగ్, నేనే సుందర్ బ్యూటిఫుల్. రాజా సుందర్ పని పేరు, నీ పేరు కదమ్మా. మా ఇష్టం రా, అక్కడ హెయిర్ నచ్చింది పెట్టేసుకున్నాను. అలా పెట్టుకోకూడదమ్మా, తప్పు. సరే, రాజా సుందర్ని ఏమడగలుగుతున్నావు? ఎన్ని అంటే ఒక సంవత్సరంలో ఎన్ని రాత్రులు ఉన్నాయని వీడు నన్ను అడిగాడు. మరి అవలా ఒక సంవత్సరంలో ఎన్ని రాత్రులు ఉన్నాయని అడుగుతున్నాడు. సరే, అది అంత కష్టమైన ప్రశ్న చిన్న పిల్లలు అడిగితే ఏం చెప్తారు? అది కష్టం ఏంటని ఏదో తప్పు. లాంగ్వేజ్ చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ అంతానే. సరే, వాళ్ళకి తెలుసున్నది ఏదో చెప్పు. నువ్వు మీ మదర్ని ఏం పిలుస్తావు? మీ మదర్ని ఏమని పిలుస్తావు? అమ్మ. ఇంకా అమ్మని పిలిచే వాళ్ళు ఎవరున్నారు? మమ్మీ అని ఎవరు పిలుస్తున్నారు? మమ్మీ అంటే ఏంటో తెలుసా? మమ్మీ అంటే అమ్మ కాదమ్మా, మామ్. లేకపోతే మదర్ అంటే అమ్మ. మమ్మీ అంటే మనకు మా చిన్నప్పుడు వచ్చిన సినిమా మీకు తెలుసో లేదో, మమ్మీ అంటే దెయ్యమే. మమ్మీ నాకు పాలు అంటే దెయ్యం ఏమైనా చాక్లెట్ ఇవ్వన్నట్టే ఉంటుంది అనమాట. సో డోంట్ కాల్ మమ్మీ తప్పు. మామ్ లేకపోతే మదర్, శుభ్రంగా అమ్మ. నేను అడుగు. మమ్మీ వాళ్ళ చెల్లిని ఏమంటారు? మమ్మీ వాళ్ళ చెల్లిని ఏమంటారు? పిన్ని అంటారు. ఇంగ్లీష్లో ఏమంటాం? కాదు, ఆంటీ కదా అంటారు. కాదు, ఆంటీ కూడా కాదు. మరి ఇంకేమంటారు? మినిమా మినిమా అనకూడదమ్మా. అలాగంటే పెద్దమ్మ ఏమంటారు? మ్యాక్సిమం కాదమ్మా, మినిమం మ్యాక్సిమం కాదు. అయినా ఆంట్ అంటారు ఇంగ్లీష్లో, అంతేగాని మినిమంలో మ్యాక్సిమంలో అనకూడదు. సరే, నీకు ఇంగ్లీష్ కూడా రాదా? నాకు వచ్చింది ఇంగ్లీష్, నీకు వచ్చింది ఇంగ్లీష్. నాకు వచ్చింది ఇంగ్లీష్. నీ ఇంగ్లీష్ ఎవరు నేర్పారు? రాజా సుందర్. వాడు ఎప్పుడే కదా వచ్చాడు, వాడు ఎప్పుడు వస్తే నేర్పాడు అంటున్నావు. సరే, వాడు కూర్చోమన్నాం పాపం. అట్లా శుభ్రంగా వాడు ఈవెంట్ కోసం కూర్చోండి. సరే, మీకోసం ఒక మిమిక్రీ చేయాలి ఈరోజా? అడుగుదాం, మిమిక్రీ చేస్తాము. సరే, నువ్వు మిమిక్రీ చేయగలవా? అంటే ఏంటి మిమిక్రీ? అంటే ఒకళ్ళు వాయిస్ని మనం ఇమిటేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు అన్నారు కదా, అలా ఏదైనా సౌండ్ చేయి. సరే, మిమిక్రీ చేస్తావా? నాకు డాగ్లో అరవడం వచ్చా. సరే, అర్థం. ఏ డాగ్ అంటే? వైట్ డాగ్, బ్లాక్ డాగ్, రౌండ్ డాగ్. ఏ డాగ్లో అరమందా? బ్లాక్.
యాక్చువల్లీ బ్లాక్ డాగ్ అంటారు. లెట్ ఇట్ బి జర్మన్ షెపర్డ్, లెట్ ఇట్ బి లాబ్రాడార్, ఏదో ఒక బ్లాక్ డాగ్. ఓకే సైలెంట్ చిల్డ్రన్, గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. ఓకే, బ్లాక్ డాగ్ లాగా అంటారు. ఏ ఊళ్ళో డాగ్? ఇక్కడ డాగ్, వైజాగ్లో డాగ్, యూఎస్లో డాగ్. ఎక్కడ ఉన్న డాగ్లో ఎవరమ్మా? వైజాగ్లో ఉన్న డాగ్లో కావాలంట. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు వైజాగ్లో ఉన్న డాగ్లో అరుస్తావా నువ్వు? అలాగలను నువ్వు వినగలవా? వింటావా? నువ్వు అరిస్తే వినడం మాకు నష్టమే ఉంది. మరి జాగ్రత్తగా చెవులు రెక్కించి వినాలి, ఓకేనా? సరే, వింటాం కదా మనందరం. అదమ్మా, నువ్వు డాగ్లో చెయ్యి. డాగ్లో గారు మాకు తెలుస్తుంది వైజాగ్లో ఉన్న బ్లాక్ డాగ్ అంతేనమ్మా. వైజాగ్ డాగ్లో ఉన్న బ్లాక్ డాగ్ అదమ్మా. గట్టిగారు వినబట్లే. వైజాగ్లో ఉన్న డాగ్ అరిస్తే ఇక్కడ లేనబడతారా? ఏదో వైజాగ్లో ఉన్న డాగ్ అరిస్తే ఇక్కడ వినబడదా మీకు? తప్పు, మా డాగ్ని అరవమంటున్నావు, అది ఎలా అరుస్తానే? నాకంతే వచ్చా, నీకు రాదనమాట. రాదనకూడదు. వైజాగ్లో డాగ్ అరిస్తే నీకు వినబడాలి, నీదే తప్పు నాన్న, అలా అనకూడదు. సరే, అది కూడా చూద్దాం. అయితే ఇక్కడ పిల్లలతో ఏమైనా మాట్లాడుతామా సరదాగా? సరదాగా. ఫోర్త్ క్లాస్లో ఇంటెలిజెంట్ బాయ్ ఎవరు? ఇంటెలిజెంట్ బాయ్ ఫస్ట్ ర్యాంక్ ఆర్ ఏ గ్రేడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అన్నిటికీ రాజా సుందరం అయితే సెకండ్ ర్యాంక్. Come fast. Bhavya, come. Go. హాయ్, నీ పేరేంటి? భవ్య. పేరు చాలా బాగుంది. మాకు తెలుసు. అమ్మాయి కూడా బాగుందని నాకు తెలుసు. సరే భవ్య, నిన్ను క్వశ్చన్ అడుగుతాడు వీడు, ఆన్సర్ చేస్తావా? భవ్య బీ రెడీ, అడిగేస్తా. అడగనా వద్దా? చెప్తావా? చెప్పగా ప్లీజ్. చెప్పకే బాబు ప్లీజ్ అని అడగకూడదు, నువ్వు అడిగితే చెప్తుంది. 2 ఎంత? కాదు. ఎవరన్నా చెప్తారా? మమ్మల్ని ఎవరన్నా చెప్తారా? ఒకళ్ళు వన్ మోర్ బాయ్. ఓకే, నీ పేరేంటి? కౌశిక్. హాయ్ కౌశిక్. 2 ఎంత? 4. అమ్మాయి కూడా అదే ఇంద్రా ఏదో అనకూడదు. 4 అమ్మాయి చెప్పిందమ్మా ఆల్రెడీ, తప్పు అంటున్నాడు. సరే, మన ఫస్ట్ ఇంటెలిజెంట్ రాజా సుందరం కదా, రాజా సుందరం అన్నాడు కదా, తన్నాడు. ఈ అబ్బాయి వచ్చి 2 ఎంత? 22. కరెక్ట్. 2కి 2 కలిపితే 4, 2కి 2 కలిపితే 22. So Raja Sundram is number 1 is proved again. Okay, he is proved that he is number 1 again. Good Raja Sundram. So నీకన్నా వాడండి. ఏం కాదు రాజా, కమ్ ఫ్రెండ్. ఇప్పుడు ఏమడుగుతావు? సరే, నేను ఒక స్టోరీ చెప్తాను, దానికి ఆన్సర్. స్టోరీ చెప్తాడంటే ఆన్సర్ చెప్పాలి నాకు, ఓకేనా? సరే అన్నాడు. అనగనగా ఒక కాకి ఉంది. ఏముంది? కాకిని ఇంగ్లీష్లో ఏమంటాను? కాకి వైట్గా భలే ఉంటుంది కదా, బ్లాకా? ఇందాక డాగ్ బ్లాక్, ఇప్పుడు కాకి కూడా బ్లాకేనా? సరదాగా వైట్ చెప్తాం. మనం సరదాగా చెప్పినది బ్లాక్లోనే ఉంటుంది కదా. సరే, బ్లాక్ క్రో. దానికి చాలా దాహంగా ఉంది. ఎలా ఉందంట దానికి? దాహంగా అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? సో హంగ్రీ కాదమ్మా, థర్స్టీ. సో థర్స్టీగా ఉంది కదా. ఇప్పుడు కాకి ఒక కుండలో నీళ్ళు ఉన్నాయంట. ఎక్కడ దాకా ఉన్నాయి? కిందకు ఉన్నాయి. మన చిన్నప్పుడు స్టోరీ చదువుకున్నాం కదా, తెలుసు కదా. ఇప్పుడు ఆ కాకి ఆ వాటర్ ఎలా తాగుద్ది?
కొట్టి తాగుద్ది. Turn this side. రాయి కొట్టి తాగుద్ది. Kaushik, turn this side. ఇప్పుడు చెప్పు. రాయి కొట్టి తాగుద్ది. స్టార్ట్. హీ స్మార్ట్ అగైన్. చూసావా వాడు మళ్ళీ స్మార్ట్. అవునరా నాకే కాంపిటీషన్ వచ్చేస్తున్నాడు. నాకే కాంపిటీషన్ వచ్చేస్తున్నాడు. అందుకనే స్మార్ట్ ఇండో అమెరికన్ స్కూల్లో కిడ్స్ అలాగే ఉంటారు. ఓకేనా? రాయి తాగుద్దాం కొత్త రోజుల్లో, పాత రోజుల్లో రాయి తాగడం. ఓకేనా? ఎనీహో ఇప్పుడు నువ్వు ఇంటెలిజెంట్ వాడు ఇంటెలిజెంట్. ప్రస్తుతానికి వాడు ఒప్పుకున్నావు కదా. ఈజ్ ఇంటెలిజెంట్. మన రాజేశ్వరం ఈజ్ ఇంటెలిజెంట్. వన్స్ మోర్ ప్రూవ్ అవుతుంది కదా. సరే ఈజ్ నెంబర్ 1 ఫర్ షూర్. ఓకే ఇప్పుడు మరి తను ఓడించడం మీకు ఏమైనా ఉన్నాయా? నువ్వు సాంగ్ ఆడగలవా? మరి ఇంకెవరన్నా పాడగలరా సాంగ్? ఎవరైనా అమ్మా? కమ్ 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 మీరు వెళ్ళుకుంటా. మీ పేరేంటి? శ్రీమయ్. శ్రీమతి. చాలా అందంగా ఉంది. అలా చెప్పకమ్మా అవన్నీ. అందంగా ఎవరు అందంగా లేరు? అందరూ అందంగా ఉన్నారు. నేను నన్ను గురించి అడగకు, వాళ్ళ గురించి చెప్పు. అందరూ అందంగానే ఉన్నాం కదా. సరే శ్రీమతి పాట పాడతావా? ఎవరి గురించి పాడతావు? నా గురించి పాడతావా? దీపం వెలిగించు, వెలుగై వ్యాపించు, గురు బోధామృత సారం పోసి ఆశతమపడి రక్షణ దీక్ష. దీపం వెలిగించు.